అందరికీ నమస్తే. నేను ఒక టాపిక్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే నిన్ననే ఒక యూట్యూబ్ వీడియో చూశాను. అదేంటంటే అమ్మాయి ఒక చిన్న పాప ఎయిర్ బస్ నుంచి కిందకి దిగుతుంది. ఆ పేరెంట్ పికప్ చేసుకుంటున్నారు. దీని మీద నా ఒపీనియన్ తప్పు పట్టడానికి కాదు, అది ఎడిటింగే. కాకపోతే ఒకటి సౌకర్యం, ఇంకేం లేదండి. ఇందులో 90s కిడ్స్ అప్పుడు చాలా బరువుగా బ్యాగులు మోసి ఎంతమంది స్కూల్లో పిల్లలు ఉంటే అంతమందితో కలిసి వెళ్ళి వచ్చి అలా ఉండేది. ఇప్పుడు అలా కాదు. బ్యాగులు మోయలేక పేరెంట్సే మోస్తున్నారు, నడవలేక డ్రాపింగ్ చేస్తున్నారు. ఓకే, అది కూడా తప్పని కాదు. కనీసం ఆ డ్రాప్ చేసేటప్పుడైనా పిల్లలు మనతో మాట్లాడుతున్నారు. అమ్మ ఫ్లవర్ చూడు ఎలా ఉందో, ఈ ఫ్లవర్ కలర్ ఎలా ఉంది, ఆ పెప్పి చూడు ఎలా ఉందో, ఎంత బాగుంది, అటు ఆ బొమ్మ చూడు ఎంత బాగుందో అని మాట్లాడుతున్నారు కొంచెం సేపు అయినా. ఈ ఎయిర్ బస్ సౌకర్యం అయితే పిల్లలు ఆ డ్రాపింగ్ ఆ మినిట్లో నేను మాట్లాడే మాటలు మనకి ఇంకా దూరం అవుతాయి. కరెక్టే కదా? ఓకే, కాకపోతే ఆ డ్రాపింగ్ దూరం అవుతుంది అని నేను అనుకోవట్లేదు. 5 నిమిషాల్లో కమ్యూనికేషన్ కూడా మనకి ఇంపార్టెంటే. అది ఇంకో విషయం ఏంటంటే, మనం పార్క్స్కి తీసుకెళ్తున్నాం, ఇంకేదేదో ఎంజాయ్మెంట్స్కి, చాలా ఎంజాయ్మెంట్స్కి బయటకు తీసుకెళ్తున్నాం. ఓకే, బయటకు తీసుకెళ్ళడం వల్ల కూడా తప్పు కాదు. అక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు, పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, అందులో కూడా నేను మిస్టేక్ పట్టట్లేదు. కాకపోతే ఒకటి, మనం మన పిల్లలతో హ్యాపీగా ఎంతసేపు మాట్లాడుతున్నాం అన్నది మనం గమనించట్లేదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం, అంతవరకు. ఎక్కడ మన కమ్యూనికేషన్ ఏముందండి? తీసుకెళ్ళండి, తిప్పండి, ఎంజాయ్ చేయించండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. కాకపోతే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రోజంతట్లో మీ అమ్మాయితో మీరు హ్యాపీగా ఎంతసేపు మాట్లాడారు? ఆ అమ్మాయి ఏ విషయం గురించి మీకు ఇంపార్టెంట్ విషయం, స్కూల్లో జరిగిన ఒక మంచి విషయం గురించి ఏం చెప్పింది? మీరు ఎంతవరకు అర్థం చేసుకున్నారు? ఆ అమ్మాయిని అది తప్పైతే తప్పమ్మా, లేదంటే ఓకే మంచి పని చేశావు అన్నది ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో ఒక్క పాయింట్ రాయండి. అది అలా కంటిన్యూ చేయగలిగితే మీ పాపకి, మీకు ఓకే, మీ ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడైనా సరే ఆ బుక్ తీసి చూడండి. తీస్తే అది స్వీట్ మెమరీ కింద ఉండిపోయి, ఆ బుక్ తీసి రోజు ఆ రోజు మా అమ్మాయి ఇంత మంచి పని చేసింది, నాతో ఇంత బాగా మాట్లాడింది, నేను అమ్మాయితో అంత బాగా మాట్లాడాను అన్నది మీరు గమనిస్తారు. గమనించిన రోజు మీకు ఆ రోజు అయిన గొడవ గుర్తుండదండి. అంతేకాకుండా మీ అమ్మాయో అబ్బాయో మ్యారేజ్ అయ్యి వెళ్ళిన తర్వాత ఆ బుక్ని బైండింగ్ చేయించుకోండి. 2 బుక్స్, మీ దగ్గర ఒకటి, వాళ్ళ దగ్గర ఒకటి ప్రింట్ చేయించుకుంటే మీకు అమ్మాయి గుర్తొచ్చినప్పుడు, అబ్బాయి గుర్తొచ్చినప్పుడు ఆ బుక్ తీసి మీరు చదువుతారు. అక్కడ మీరు గుర్తొచ్చినప్పుడు మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ ఆ బుక్ చదివి, ఇదిగో మా అమ్మ, నేను ఇలా మా పేరెంట్స్తో ఇలా ఉండేదాన్ని, ఆ రోజు మా అమ్మ ఈ పాయింట్ రాయమంది కాబట్టి నేను ఈ పాయింట్ రాయడం వల్ల ఈరోజు ఈ మెమొరీ అనేది గుర్తుంది అని మీ అత్తవారింట్లో కూడా మీరు చెప్పుకోగలిగే ఆశ ఉంటుంది. ఓకే, బాయ్.